హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత భారత్ బంద్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం అయితే కనుక మావోయిస్టులపై చేస్తున్న ఆపరేషన్కి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భారత్ బంద్కి అయితే కనుక పిలుపునిచ్చింది. ముఖ్యంగా చూస్తే అగ్రనాయకుల ఎన్కౌంటర్లు అంతా కూడా నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త బంద్కు అయితే కనుక మావోయిస్టు పార్టీలు అయితే పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఓబిలోని హై అలర్ట్ అయితే ప్రకటించారు. ప్రత్యేక బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేస్తూ ఏఓబిని జల్లెడ పడుతున్నాయి. ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. బంద్ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఆర్టీసీ బస్ సర్వీసులను అయితే కనుక నిలిపివేశారు. ఎటువైపు అంటే కనుక విశాఖ, భద్రాచలం నైట్ సర్వీసులు కూడా నిలిపివేశారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా స్మారక సభలు నిర్వహించనున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ అయితే ప్రకటించింది. 2024 నుంచి 540 మంది మావోయిస్టులు మరణించారని, చర్చలకు సిద్ధమని చెప్పినా కూడా ఆపరేషన్ కగార్ ఆపడం లేదని ఆరోపిస్తున్నట్టు మావోయిస్టు సంఘాల నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గతంలో ఒక లేఖ కూడా విడుదల చేశారు. అంటే చర్చలకు సిద్ధమైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపడం లేదు అని చెప్పేసి ఒక లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం అయితే ఈరోజు భారతదేశ బంద్కి అయితే కనుక దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలకి బస్ సర్వీసులు కూడా విశాఖ, భద్రాచలం లాంటి అటు నైట్ సర్వీసులు కూడా నిలిపివేయడం జరిగింది. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా స్మారక సభలు నిర్వహిస్తారు అని చెప్పేసి మావోయిస్టు కేంద్ర కమిటీ అయితే ప్రకటించడం జరిగింది.